తెలంగాణలో బీజేపీ 10 సీట్లు పక్కాగా గెలుస్తామని, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. पूर्ण 2/3 बहुमत एनडीए को 10 साल से है। अगर करना होता तो कर देते। मैंने आगे ही कहा मेरे प्रियम्बल में कि हमने बहुमत का उपयोग रिजर्वेशन को टच करने में नहीं किया है, धारा 370 हटाने में किया है, ट्रिपल तलाक समाप्त करने में। జూన్ 1న వారణాసి లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగించుకొని ప్రధాని మోదీ కన్యాకుమారిలోని పర్యాటక స్థలం రాక్ మెమోరియల్ను సందర్శించనున్నారు. మే 30 నుండి జూన్ 1 వరకు ధ్యానం చేస్తారు. కార్పొరేటర్ విద్యా సంస్థలలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే అడ్మిషన్ పూర్తి అవ్వడం దారుణమని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేస్ యాదవ్ అన్నారు. డిఓ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ చేయడంలో విద్యాశాఖ వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రకారం ఫీజు నియంత్రణ కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రైవేటు స్కూళ్లలో ఇవాళ వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎల్కేజీ పిల్లోడికి 31,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. డొనేషన్ పేర్లతోటి 3,000 నుంచి 6,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ఫీజుల్ని యూనిఫామ్ స్కూల్లోనే కొనాలి, షూ స్కూల్లోనే కొనాలి, పాఠ్య పుస్తకాలు స్కూల్లోనే కొనాలి, యూనిఫామ్ అక్కడే కొనాలి, అన్ని రకాల మెటీరియల్స్ అక్కడే కొనాలి. వాటికి 15,000 రూపాయల వరకు ఇవాళ వసూలు చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. తక్షణమే డిఓ గారు స్పందించాలి. ఈ ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాల నిలువు దోపిడీని, తల్లిదండ్రుల రక్తాన్ని జరగలా పిలుస్తున్నటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని ఆ రకంగా ఈ డిఓ గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి కంటైనర్లో అక్రమంగా గోవులను తరలిస్తున్న మూటను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో సుమారు 26 ఆవులను తమిళనాడుకు చెందిన 4 వ్యక్తులు ఏపీకి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య ఫ్యామిలీని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో సౌమ్య ఆమె మరణవార్త ఏంటో నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం దానంపల్లి గ్రామం దగ్గర చెట్టు విరిగి పడిపోయింది. వచ్చిపోయే వాహనదారులకు చెట్టు అడ్డంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే చెట్టు శిథిలాలను తొలగించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు కార్యాలయం ముందు జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిఐటియు నేత కుమార్ విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలను ఐక్యం చేసి సిఐటియు పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. మే 30 ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం. 1970లో కార్మిక వర్గ ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఏర్పడింది. 1920లోనే భారతదేశంలో కార్మిక సంఘాలు ఏర్పడినా కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలతో విడిపోయి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ అనుబంధ సంఘంగా కార్మిక సంఘాలు వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ కార్మిక ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్న నేపథ్యంలో
కార్మికుల తాలూకా సమస్యల పరిష్కారం కావాలంటే కార్మికులందరినీ ఒక వర్గంగా ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో 1970లో మే 30వ తారీఖున సిఐటియు ఏర్పడింది. ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక కార్మిక సమస్యల మీద కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఏదైతే తన పేరులో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఉందో అని రాసుకుందో ఆ రకంగానే కేంద్ర కార్మిక సంఘాలన్నిటికీ కూడా ఒక కేంద్రంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మికుల సమస్యల మీద అనునిత్యం నిరంతరం పోరాటాలు జరుపుతూ ఉంది. జమ్మికుంట పట్టణంలోని TWJF ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజూరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సోడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని TWJF జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు, నివేశన స్థలాలు, రైల్వే పాసులను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే కలం కార్మికులకు గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించాలనుకుంటుంది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి దాని ఫౌండేషన్ అంటే మన బలం నిరూపించుకోవాలంటే కరీంనగర్లో మనం నియోజకవర్గ కమిటీలతో మనం చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. దీంట్లో మనము మొన్ననే మానకొండ నియోజకవర్గం కమిటీ దాంట్లో మీరు మహాసభ విషయం గురించి చర్చించడం తదుపరి ఇప్పుడు మన జమ్మికుంటలో కూడా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మహాసభ దాదాపు 4 జిల్లాల పరిధిలో అంటే కొత్త జిల్లాల పరిధిలో మనం ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహించుకోవాలనుకుంటున్నాం. పీతాని బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఓ ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయని మీరు ఎన్నికల్లో 13 కోట్లు ఖర్చు పెడితే మరో 3 కోట్లు వైసీపీకి ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఖర్చు పెట్టాను, అలాగే కాపు సెట్టు బడ్జీలు కలిపేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు కట్టుబడి లేరు, సెట్టు బడ్జీలకి ఏమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు అనే వ్యాఖ్యలు మనం మాట్లాడటం చూసాం. మరి బాలకృష్ణ గారిని నేను ప్రముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు 2019 ఎలక్షన్లో ఎలక్షన్ అఫిడవిట్లో 2 కోట్లు మీకు కలిగి ఉన్నదని, 27 లక్షలు మీకు అప్పు ఉన్నదని క్లియర్గా అఫిడవిట్లో పొందుపరిచారు. మరి అలాంటిది మీకు 13 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని 3 కోట్లు ఖర్చు పెట్టించారని కూడా చెప్పడం జరిగింది. అంటే సుమారు 16 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఈ 16 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ అవినీతి చేస్తే వచ్చాయి? మీరు వృత్తిరీత్యా మీరు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఒక కానిస్టేబుల్గా. మరి ఒక కానిస్టేబుల్ 16 కోట్ల ఆస్తి గడించేసాడు, ఖర్చు పెట్టేశాడంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడ? ఎవరికి చెప్తున్నారు ఈ కథలంతా? వారసత్వంగా తమకు రావాల్సిన ఎకరం భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ అడ్డు తగులుతున్నాడని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. శాంతినగర్కు చెందిన దేశిరెడ్డి వెంకయ్య పిచ్చమ్మలకు ఎకరం భూమి ధరణిలో పట్టా అయింది. ఎకరం భూమిని 4 కొడుకులు పంచేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే 40,000 లంచం అడుగుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. కాగితాలు సరిగా లేవంటూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతూ దిక్కున్న చోట చెప్పుకోమన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమన్నారు.